మన ఆలోచన ద్వారా మనం ఎంతైనా చేసుకోవచ్చు. ఆలోచన చిన్నది చేయొచ్చు, పెద్దది చేయొచ్చు అనేది మనం ఈ ఈ ఈ క్లాసుల ద్వారా మనం బాగా నేర్చుకుంటాం. ఇప్పుడు ఒక తిమింగలం చేప ఉంది. ఆ తిమింగలం ఏం చేస్తుంది? చిన్న చేపల్ని తింటుంది. సో వాళ్ళు ఏం చేశారంటే, ఒక రూమ్ లో ఇలాంటి పెద్ద హాల్ ఉంది అనుకోండి, ఆ హాల్లో ఇటువైపు ఒక తిమింగలాన్ని వదిలారు, అటువైపు ఏమో చిన్న చేపలను వదిలారు. సో అది చూస్తుంది కదా, చూడగానే అటుపక్క చిన్న చేపలు డైరెక్ట్గా వెళ్ళి దాన్ని తినేస్తుంది. మళ్ళీ అటు వదిలేరు, మళ్ళీ వాళ్ళు వెళ్ళి తినేస్తుంది. మధ్యలో కాసేపు అయిన తర్వాత ఏం చేశారంటే, మధ్యలో ఒక గ్లాస్ పార్టీషన్ పెట్టారు మధ్యలో. ఈ హాలే అనుకోండి, ఈ హాల్ అంతా ఒక వాటర్ ట్యాంక్ తో నింపి ఉంది. ఇక్కడ తిమింగలం వదిలారు, అటుపక్క చేపలను వదిలారు. అది కనిపించగానే వాటికి ప్రే కాబట్టి తినడానికి వెళ్తుంది, తినేస్తుంది వస్తుంది. మధ్యలో ఏం చేశారు? ఒక గ్లాస్ పార్టీషన్ పెట్టారు, టఫ్ అండ్ గ్లాస్ పెట్టారు. దానికి కనిపిస్తున్నాయి టఫ్ అండ్ గ్లాస్ కదా. సో టఫ్ అండ్ అంటే బాగా హార్డ్ అయినటువంటి గ్లాస్, అది బ్రేక్ అవ్వదు కానీ కనిపిస్తూ ఉంటుంది. సో గ్లాస్ పార్టీషన్ పెట్టిన తర్వాత అటుపక్క చేపలను వదిలారు, ఎక్కడ స్విమ్మింగ్ లో ఉంది. ఇది మళ్ళీ చూడగానే దాన్ని పట్టుకోవడానికి కానీ వెళ్ళింది. వెళ్ళగలుగుతుందా? వెళ్ళలేదు, ఆగిపోయింది. టంగను కొట్టుకోగానే వెనక్కి వస్తుంది, మళ్ళీ కొట్టుకున్నప్పుడు వెనక్కి వస్తుంది. అలాగా ఒక పావు గంట ట్రై చేసినప్పుడు వెళ్ళలేకపోయింది, వెనక్కి వచ్చేసింది. ఇక్కడే తిరుగుతుంది అనమాట. అప్పుడు మెల్లగా ఒక 10 నిమిషాల్లో ఆ గ్లాస్ పార్టీని తీసేశారు. గ్లాస్ మధ్యలో పెట్టారు, తీసేశారు. ఇప్పుడు తీసిన తర్వాత మన స్విమ్మింగ్ లో వెళ్ళింది అటువైపు, అది ఏ రోజు వెళ్ళలేదు, ఇది ఇక్కడే ఉంది. అది బొర్రలో అనుకుంది, ఇంకా ఇది నా వల్ల కాదులే అని చెప్పేసి అక్కడితో ఆగిపోయింది. రైట్? ఆ చేపలు అక్కడ తిరుగుతున్నాయి, ఇది ఇక్కడే తిరుగుతుంది, అంతే. సో మనలో కూడా ఫ్రెండ్స్, ఎప్పుడు దీన్ని ఏమంటాం అంటే పరిమితమైన నమ్మకాలు అంటాం. మనకు తెలియకుండా ఏదైనా ప్రతిసారి జరిగితే ఇంకా జీవితంలో ఇది ఇలాగే ఉంటుంది లేని ఒక నమ్మకంతో ఉండిపోతాం. ఒక యూత్ గా అలాగ మన స్టార్టింగ్ లో చాలా తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. ఎందుకంటే పెద్దవాళ్ళు కదా మనకి చెప్పింది. అక్కడ కంపెనీలో మేనేజర్లు, ఇంట్లో కాలేజ్ టీచర్లు, వాళ్ళు చెప్పిందే మనకి కరెక్ట్ కాబట్టి. అది మీడియా ఉండగానే ఎప్పుడు కూడా యూత్ చాలా ఓపెన్ గా ఉంటారు, గబుక్కని రిసీవ్ చేసుకున్నప్పుడు నమ్ముతాం. 2-3 సార్లు విన్నామంటే ఓహో ఇది నిజమే అనుకుని అక్కడ ఆగిపోతాం. సో దాన్ని మనం బయట తీయాలి. తీస్తేనే మనం ఎంత అద్భుతంగా మన ఫ్యూచర్ని క్రియేట్ చేసుకోవచ్చు.